గంజాయి బ్యాచ్ని తయారు చేశారు, బ్లేడ్ బ్యాచ్లు తయారు చేశారు. ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయింది. నేను ఈ సభలో ఒకటి హామీ ఇస్తున్నా, ఎవడైనా మా ఆడబిడ్డలకు జోలికొస్తే అదే చివరి రోజు గుర్తుపెట్టుకోమని ఆ దుర్మార్గుల్ని హెచ్చరిస్తున్నా. చంద్రన్న ఉన్నంత వరకు మీకు ఏమాత్రం భయం లేదు. గట్టిగా ఉండండి. ఎవరన్నా కానీ మాట్లాడితే మీరు కూడా వాళ్ళకు బుద్ధి చెప్పే పరిస్థితి రావాలి. నేను అడుగుతున్నా, ఒక్కొక్క ఊర్లో డాక్రా సంఘాలు ఉన్నాయి, మెప్మా సంఘాలు ఉన్నాయి. 1,10,00,000 కుటుంబాలు ఇందులో మెంబర్లుగా ఉన్నారు. ఎవడో ఒకడు గంజాయి తీసుకొని మీ జోలుకొస్తే వదిలిపెడతారా అని అడుగుతున్నా. మొన్నే మీరు చూశారు, సమాజంలో ఉండే ఇలాంటి దుర్మార్గాలను అరికట్టే బాధ్యత కూడా మీదే. ఒకప్పుడు మీరే చేశారు. ఎవరన్నా తాగి అఘాయిత్యాలు చేస్తే ఆ ఊర్లో కట్టడి చేసిన ఘనత కూడా మా మహిళలదేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ విషయంలో కూడా మీరు చొరవ తీసుకోండి. ఈ రాష్ట్రంలో అనేక పోలీసులందరూ కూడా పెట్టి ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ చూస్తే మీ హోమ్ మినిస్టర్ కూడా అనిత గారు ఒక ఆడబిడ్డే, ధైర్యంగా ఉన్నారు, మీకు అండగా ఉంటారు. మీకు ఎక్కడన్నా ఏదైనా జరిగితే ఒక్క ఫోన్ చేసి వారికి చెప్పండి, ఇమ్మీడియట్గా ఆవిడ అటెండ్ అవుతుంది. ఒకవేళ ఆవిడ అటెండ్ కాకపోతే నాకు కూడా ఒక ఫోన్ పెట్టండి. ఎవడైనా తాట తీసి మిమ్మల్ని రక్షించుకునే బాధ్యత నాదని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, మీ ఆరోగ్యం చాలా ముఖ్యం. సర్వైవల్ క్యాన్సర్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఇలాంటి వచ్చే ప్రమాదం ఉంటుంది, వస్తున్నాయి కూడా. ఎక్కడ నిర్లక్ష్యం వద్దు. ఆడబిడ్డలు ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి దీనికి కూడా ఏమేం చేయాలో అన్నీ చేస్తాం. నేను ఇప్పటికే పరీక్షలు చేపిస్తున్నాను. ఎంతమంది ఉన్నారో ఐడెంటిఫై చేస్తున్నాం. ముందుగానే పరీక్షలు చేస్తే కాపాడుకోవడం కూడా ఈజీ అవుతుంది, రాకుండా చేయడం ఈజీ అవుతుంది. ఇది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఈరోజు రాష్ట్రంలో 2030 కంతా ఎస్డిజి ఉంది, అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఇది కూడా యునైటెడ్ నేషన్స్ ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తుంది. ఏదైతే మెటర్నిటీ మార్టాలిటీ, ఎవరైతే ప్రసవించే సమయంలో ఆడబిడ్డలకు ఇబ్బంది లేకుండా చనిపోకుండా చూడవలసిన అవసరం ఉంది. మొత్తం ప్రపంచంలో ఒక మార్కు చూస్తే 70 కంటే 1,00,000 మందికి తక్కువ ఉండాలి. మన రాష్ట్రంలో 30 మంది ఉన్నారు. మనకంటే బాగా కేరళ 19 మంది ఉన్నారు. ఇండియాలో 103 ఉంది. వాళ్ళకంటే మెరుగ్గా ఉన్నాం. నేను ఇంకొక పక్కన మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఒకప్పుడు నేను ఫ్యామిలీ ప్లానింగ్ కోసం పనిచేశాను, మీకు అందరికీ జ్ఞాపకం ఉంటుంది. అప్పుడు చెప్పాను, ఒక బిడ్డ ముద్దు, 2 ఓకే, 3 వద్దని చెప్పాను. ఇప్పుడు చెప్తున్నాను మళ్ళీ మీ అందరికీ, ఒక బిడ్డ వద్దు, 2 ఓకే, 3 ముద్దు. సరేనా లేదా అని అడుగుతున్నా. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే జనాభా తగ్గిపోతా ఉంది. ఈరోజు మన జనాభా మీరు చూస్తే 2.1 ఉండాలి. జీవిత కాలంలో భార్యాభర్త కలిసి 2.1కి జన్మనిస్తే జనాభా నిరంతరం కొనసాగుతుంది. దానికంటే ఎక్కువ ఉంటే జనాభా పెరుగుతుంది. నేను కుటుంబ నియంత్రణ పెట్టినప్పుడు 3 ఉండేది. 3 ఉంది కాబట్టి ఆ రోజు చెప్పాను.
ఇప్పుడు 1.5 అయింది, అంటే 1.5 అయింది. అది ఒకటైతే చాలా ప్రమాదం. అప్పుడు జనాభా తగ్గిపోతారు, పిల్లల సంఖ్య తగ్గిపోతుంది, ముసలి వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ఇప్పుడు మీరు ఫోన్లు పెట్టుకొని తిరుగుతున్నారు, టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. రేపు ఆ టెక్నాలజీ ఎవరి కోసరం పనిచేయాలి? మనుషుల కోసరం పనిచేస్తారా, చెట్ల కోసరం పనిచేస్తారా అని అడుగుతున్నా. అందుకే మళ్ళీ ఆ రోజు ఫ్యామిలీ ప్లానింగ్ చెప్పిన నేను ఈరోజు ఫ్యామిలీ మేనేజ్మెంట్ అంటున్నా. అందుకే ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇచ్చానని మరొక్కసారి గుర్తు చేస్తున్నాను. భవిష్యత్తులో కూడా ఆలోచిస్తున్నా. మన కుటుంబాలు పెన్షన్ కోసరం, రేషన్ కోసరం, ఇంటి కోసరం కుటుంబాలు విడిపోతున్నాయి. మనకుండేది పెద్ద కుటుంబం. ఎన్టీ రామారావు గారు చెప్పేవాడు, ఎంత పెద్ద కుటుంబం ఉంటే అంత పెద్ద సంపదని. రాను రాను పెళ్ళవుతానే పిల్లలు కూడా బయటికి వెళ్ళిపోయే పరిస్థితికి వస్తున్నారు. కడాన తల్లి తండ్రి పెద్ద వయసులో ఒంటరిగా ఉండే పరిస్థితి వస్తూ ఉంది. అందుకే కొత్తగా ఒక విధానం తీసుకొస్తాను. పెద్ద కుటుంబం మనకొక రక్ష, మనకొక ఆనందం. అందుకే మీ అందరినీ కోరుతున్నా, ప్రభుత్వం ఇచ్చే బెనిఫిట్లన్నీ పెద్ద కుటుంబానికే ఇస్తాం, చిన్న కుటుంబాల్ని డిస్కరేజ్ చేస్తాం. 5-6 మంది ఇంట్లో ఉంటే అవసరమైతే 3 బెడ్రూములు ఇల్లు కట్టిస్తాం. లేదు పెన్షన్ ఇవ్వాల్సి వస్తే ఆ ఇంట్లోనే ఒక పెన్షన్ ఎక్కువగా ఇస్తాం. ఇప్పుడు ఇంకో పక్క చూస్తే 5 మంది ఒకరుంటే 5 కేజీలు బియ్యం ఇస్తాం, 2 10 కేజీలు ఇస్తాం, 5 ఉంటే 25 కేజీలు ఇస్తాం, 10 మంది ఉంటే 25 కేజీలే ఇస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో 10 మంది ఉంటే 25 కాకుండా 60 కేజీలు ఇస్తే అప్పుడు ఆ కుటుంబంలో కలిసి ఉంటారు. అవునా కాదా అని అడుగుతున్నా. కుటుంబం అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. కుటుంబం మనకందరికి ఒక భద్రత. అదే సమయంలో కుటుంబంలో పిల్లలు కానీ ఎవరన్నా వయసులో ఉండే పిల్లలంతా కూడా చిన్న పిల్లలు ఉంటే తల్లి తండ్రినే కాకుండా అత్తమామలు కూడా చూసుకునే పరిస్థితి ఉంటుంది. ఇటీవల అది కూడా పిలిపించాను. రేపు రాబోయే రోజుల్లో పిల్లలను చూసుకునే బాధ్యత ఒక్క భార్యదే కాదు, భర్తది కూడా. పిల్లల్ని సమానంగా చూసుకోవాలి. ఉద్యోగస్తులకైతే ఒక పిలిపించాను, మీరందరూ 1 సంవత్సరం లీవ్ ఇస్తా, మెటర్నిటీ లీవు. మగవాళ్ళకు కూడా 2 పిల్లలు 3 పిల్లలుంటే 2 నెలల వరకు మగవాళ్ళకు కూడా లీవ్ ఇస్తామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీరు కూడా చెప్పండి వాళ్లకు. మీ బాధ్యత కూడా ఉంది. నువ్వు ఆఫీస్ అంటున్నావు, నేను ఒక్కడినే చెయ్యను, నువ్వు కూడా చెయ్యమని మీరు కూడా చెప్పాలి. పెద్దవాళ్ళని పిల్లలకు కూడా చెప్పాలి. మీరు నవ్వుతున్నారు, ఎందుకంటే మీ కోడలంటే ఒక విధంగా చూస్తారు, కొడుకంటే ఇంకొక విధంగా చూస్తారు. ఇప్పుడు కొడుకు కోడలు 2 సమాన బాధ్యత. పిల్లల పెంపకం అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒకప్పుడు నేను ఫ్యామిలీ ప్లానింగ్ మాట్లాడినప్పుడు ఇదే మారిగా మాట్లాడాను. ఊరూరు వచ్చాను. 5 మంది పిల్లలుంటే నష్టం ఏంటో చెప్పాను. నేను అనుకున్న దానికంటే ఫాస్ట్గా మీరు మారిపోయి 1-2 పిల్లలకే పరిమితం అయిపోయారు. ఇప్పుడు 58% ఒకరికే పరిమితం అవుతున్నారు. కొంతమంది ఒక్కరు కూడా వద్దనుకుంటున్నారు. డబుల్ ఇన్కమ్, నో కిడ్స్, లెట్ us ఎంజాయ్. 2 ఆదాయం, పిల్లలొద్దు, ఆనందంగా ఉందాం.
ఉన్నంత వరకు అనుభవిద్దామనే తీరికి వచ్చారు. మీ మారిగానే మీ తల్లిదండ్రులు అనుకుంటే మీరు పుట్టేవాళ్ళ అని అడుగుతున్నా. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నాకు ఒక సమస్య ఉంది. నేను 20 ఏళ్లకు మునుపు జరిగేది ముందే చెప్తా ఉంటాను. ఆ రోజు మీరు సెల్ ఫోన్లు చూశారు. నేనే చెప్పాను సెల్ ఫోన్ గురించి. అందరూ నన్ను ఎగతాళి చేశారు. సెల్ ఫోన్ తిండి పెడుతుందా అన్నారు. పంప్ సెట్ కావాలన్నారు. నేనన్నా సెల్ ఫోను కావాలి, పంప్ సెట్ కావాలని ముందుకెళ్ళా. ఈరోజు ప్రపంచంలోనే టెక్నాలజీలో నెంబర్ 1గా భారతదేశం ఉందంటే 30 ఏళ్లకు మునుపు మనం ప్రారంభించిన విధానమే. నేను మిమ్మల్ని కూడా కోరుతున్నా, ప్రతి ఒక్క ఆడబిడ్డ సెల్ ఫోన్ వాడాలి, టెక్నాలజీ వాడాలి. రేపు ఎక్కడికి పోయే పని లేదు. నేరుగా ఏ సేవ కావాలన్నా, ఏ పని కావాలన్నా మీ సెల్ ఫోన్ ద్వారానే చేసేస్తాం. రెండో విషయం గుర్తుపెట్టుకోండి, ఒకవేళ సెల్ ఫోన్లో టైప్ చేయడం రాకపోయినా ఆన్ చేసి మాట్లాడండి. మాది పలానూరు, నాకు ఆర్టీసీ బస్సు టికెట్ కావాలి, ఈ టైంలో కావాలంటే అదే మామూలుగా మెసేజ్ని టెక్స్ట్గా కన్వర్ట్ చేసి టికెట్ బుక్ చేసి నీకు చెప్తుంది. సులభతరం చేస్తాను. చదువు రాని వాళ్ళకి అర్థమయ్యే భాషలో తీసుకొస్తాను. దానివల్ల మీ జీవితాలు మారతాయి. ప్రతి ఒక్కరు ఇప్పుడు, ఒకప్పుడు ఐటీ మాట్లాడాను, ఇప్పుడు ఏఐ మాట్లాడుతున్నాం. మీ ఆరోగ్యం మీ ఫోన్లో మీ ద్వారా ఉంటుంది. ఇప్పుడు నేనున్నాను, ఈ రింగ్ ఉంది, మాంత్రికుడి రింగ్ కాదు ఇది, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఆరా రింగు. దీంట్లో ఫోన్లో చూసుకుంటే నా గ్లూకోజ్ ఎంత ఉంటుందో తెలుస్తుంది. దీన్ని చూసుకొని అవసరమైతే భోంచేస్తా, లేకుంటే భోజనం కట్ చేస్తా. రెండోది, రాత్రిలో మనం నిద్రపోతాం. ఎంత నిద్రపోతామో చెప్తుంది. బాడీ రెడీగా ఉందో లేదో చెప్తుంది. నిద్ర లేస్తానని నేను ఆలోచిస్తా. ఆలోచించి బాగా డల్గా ఉంటే ఇంకొక అర్ధ గంట ఎక్కువ నిద్రపోతా. అంటే రాబోయే రోజుల్లో ఆరోగ్య విషయాల్లో పెను మార్పులు వస్తున్నాయి. టెక్నాలజీ ద్వారా మీరు హాస్పిటల్కి పోయే పనే ఉండదు. సంజీవని ప్రాజెక్ట్ తీసుకొస్తున్నా. మీ ఆరోగ్య విషయాలు ఎప్పటికప్పుడు సంజీవనిలో పెడతాను, యాప్లో పెడతాను. మీరు చూసుకుంటే మీరు ఏం భోంచేయాలి, ఏ మెడిసిన్ తినాలి, మీ ఆరోగ్యం ఇప్పుడు ఎట్టుంది, మీకు ఒక స్కోర్ కూడా ఇస్తాం. హెల్త్ స్కోర్ ఇస్తాం. హెల్త్ స్కోర్ ఉంటే ఎవరెవరు జాగ్రత్తగా ఉండాలని ఉండే పరిస్థితి వస్తుంది. నేను ఒకటే వినూత్నమైన ఆలోచనలు చేస్తున్నాను. నా నమ్మకం నా ఆడబిడ్డలు ఎప్పుడూ నేను చెప్పినా మీరు ఫాలో అయ్యారు. రాబోయే 10 ఏళ్ళు నేను చెప్పింది మీరు వినండి. మీరు మీ కుటుంబం ఆనందంగా ఉండకపోతే అప్పుడు నన్ను అడగమని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అయితే నేను చెప్పింది సగం ఫాలో అయ్యి ఏదో వేరే వాళ్ళు చెప్తుందని వాళ్ళ మాటలు కూడా వింటే మనం మళ్ళా మొదటికి వస్తుంది. 30 ఏళ్లుగా మిమ్మల్ని చూశాను. డాక్రా సంఘాలు కొత్త మెంబర్లు వచ్చారు, కానీ సంఘాలు మాత్రం అదే స్ఫూర్తితో పనిచేస్తున్నాయి. మనం అధికారం లేనప్పుడు పట్టించుకోలేదు, కానీ మీ శక్తి వల్ల ఇవి నిరంతరం కొనసాగాయి. ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. మీ శక్తిని ఉపయోగించుకుంటాం. ప్రపంచంలో ఉన్న నాలెడ్జ్ తీసుకొస్తాం. మీరు ఏమేం చేయాలనో చెప్తాను. ఇప్పుడు మన వాళ్ళలో కూడా డాక్రా సంఘాల్లో చదువుకున్న మహిళలు కూడా వచ్చారు. మీ ఊర్లో ఉండి మీరు ఉపాధి కలిగించే విధానానికి శ్రీకారం చుడతాం. ఇప్పుడు కొత్తగా మీరు చూస్తే వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చింది. ఇంట్లో కూర్చొని పనిచేయచ్చు. అవసరమైతే 50,000 లక్ష రూపాయలు తెలివితేటలుంటే ఇంట్లో నుంచే సంపాదించే పరిస్థితికి వస్తూ ఉంది. వ్యవసాయ పనులు చూసుకోవచ్చు.
ఇంట్లో ఉండే పెద్దలను చూసుకోవచ్చు. ఇలాంటి అనేకమైన వినూత్నమైన మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు తెలివి ఉంటే అమెరికాకు పోవాలి ఉద్యోగం కోసం. ఇప్పుడు తెలివి ఉంటే అమెరికాకు పోయే పని లేదు. అమెరికా ఎత్తుక్కుంటూ మన దగ్గరకు వచ్చే పరిస్థితి వస్తుంది. ఇది తెలివితేటలకుండే పెద్ద ఆస్తి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఆంధ్ర రాష్ట్రాన్ని చాలా ఇబ్బందులు ఉన్నాయి, మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను 4వ ముఖ్యమంత్రిని. ఈరోజు ఈ మాత్రం ధైర్యంగా ముందుకు పోగలుగుతున్నానంటే కేంద్రంలో ఉండే ప్రభుత్వం సహకరిస్తున్నారు. ఇక్కడుండే నేను కానీ, మా పవన్ కళ్యాణ్ గారు కానీ, మాధవ్ గారు కానీ సమైక్యంగా పనిచేస్తున్నాం. మేము వేరే ఆలోచన చేయడం లేదు. మీ జీవితాలకు మెరుగు కావాలి, అనునిత్యం ఏం చేస్తే మీరు బాగుపడతారో అలాంటి ఆలోచన చేస్తున్నాం. నేను ఒకే ఒక విషయం మళ్ళా మిమ్మల్ని కోరుతున్నా ఈ సందర్భంగా. సమిక్షేమం ఉండాలి. సమిక్షేమం ఉండాలంటే ఆదాయం పెరగాలి. ఆదాయం పెరగాలంటే అభివృద్ధి చేయాలి. ఈ రెండు జరగాలంటే సుపరిపాలన ఉండాలి. అప్పుడే ఇవన్నీ సాధ్యమవుతాయి. అందుకే మళ్ళీ ఈరోజు అంతర్జాతీయ దినోత్సవ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఒక బ్లూ ప్రింట్ తయారు చేశా. ఇప్పుడు 1,00,000 మంది పారిశ్రామికవేత్తలు. రాబోయే సంవత్సరం మళ్ళీ మాట్లాడుకుందాం. ఆ రోజు 6 లక్షల మంది కావాలి. అల్టిమేట్గా ప్రతి ఒక్క ఇంటికి ఒక ఎంఎస్ఎంఈ పెట్టాలి. అందులో 50% మా ఆడబిడ్డలే ఉండాలి. అది నా దీక్ష, అది నా సంకల్పం. నా సంకల్పం జయప్రదం కావాలంటే నా ఆడబిడ్డలు నాకు పూర్తిగా సహకరించాలి. సహకరిస్తామని గట్టిగా చెప్పండి. ఈరోజు మీ మారిగానే ఎక్కడికక్కడ జిల్లా లెవెల్లో పెట్టాం, నియోజకవర్గాల్లో పెట్టాం. వాళ్ళందరినీ ఎక్కడికక్కడ ముందుకు తీసుకెళ్తున్నాం. వీళ్ళు 6 లక్షల మందే కాకుండా పేదరికంలో ఉండే వాళ్ళకి 0 పావర్టీ పెడతాను. వాళ్ళందరికీ ప్రత్యేకమైన దృష్టి పెడతాను. ఆ తర్వాత 20% ఆదాయం తక్కువ వచ్చే కుటుంబాలను ఐడెంటిఫై చేసుకుంటాం. 10% ఆదాయం ఎక్కువ వచ్చే వాళ్ళని పెడతాం. వాళ్ళు ఎంతవరకు సహాయం చేస్తారో చేయిస్తాం. అది అయిన తర్వాత ప్రతి ఒక్క కుటుంబాన్ని బాధ్యతగా తీసుకొని మీ ఆదాయం ఎంత వస్తూ ఉంది, మీకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, అవన్నీ కూడా అధ్యయనం చేపిస్తాను. కుటుంబం ఒక యూనిట్గా చేసి మిమ్మల్ని పైకి తీసుకురావడానికి ఒక కార్యక్రమం ఆలోచించుకుంటూ వస్తున్నాం. అదే మరిగా ఈరోజు ఎస్సీ ఉంది, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మైనారిటీలు ఉన్నారు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఉంది. అన్ని డిపార్ట్మెంట్లు అనుసంధానం చేస్తాం. వాళ్ళు పెట్టే డబ్బులు కూడా మా వెలుగులో ఉండే ఆడబిడ్డల కోసం ఆ డబ్బులు కూడా ఖర్చు పెట్టి మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాం. నేను ఒకటే చెప్తున్నాను, డబ్బుల కొరత కాదు, ఆలోచన విధానం చాలా ముఖ్యం. మనం సక్రమైన ఆలోచనలు చేస్తే ఆటోమేటిక్గా అన్ని కలిసి వస్తాయి. పోయిన సంవత్సరం ఒక మాట చెప్పాను, 1,00,000 మంది పారిశ్రామికవేత్తలను చూడాలని చెప్పాను. ఈరోజు 1,22,000 మందిని చూస్తున్నా. రాబోయే ఒక సంవత్సరంలో అదనంగా 5 లక్షల టార్గెట్ పెట్టాను. కనీసం 6-7 లక్షలు చేసే పరిస్థితికి వస్తారు. ఒకసారి ఒక 10 లక్షల మంది ఆడబిడ్డలు తయారైతే ఎక్కడ చూసినా మీరే కనపడుస్తూ ఉంటే, ఒకప్పుడు మీరు ధైర్యంగా ఆఫీసులకు పోతేనే ఆఫీసులు వణికాయి. రేపు రాబోయే రోజుల్లో మీరు తయారు చేసిన వస్తువు ప్రపంచం మొత్తం అమ్మతా ఉంటే మీరు ఆ దేశానికి పోయి చూసి అవసరమైతే 4 రోజులు అక్కడ గడిపి కుటుంబంతో
మీ వస్తువులు ఎక్కడెక్కడ అమ్ముతున్నాయో షాపింగ్ మాల్స్ చూడగలిగితే అదే గొప్ప విషయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మళ్ళీ ఒక విషయం కోరుతున్నా మిమ్మల్ని అందరినీ. ఈరోజు కొన్ని విషయాల్లో మీరు గుర్తుపెట్టుకోవాలి. మన చేతల్లో ఉండే పనుల్లో తప్పు చేయకూడదు. కొన్ని సందర్భాల్లో బయట పరిస్థితులు కూడా మనకు ప్రభావం అవుతాయి. ఈరోజు మనం చూస్తున్నాం, ఎక్కడో యుద్ధం జరుగుతూ ఉంది, అమెరికా ఇరాన్. ఆ యుద్ధం జరిగితే మనకు వచ్చే పెట్రోల్ కానీ గ్యాస్ కానీ రావడం లేదు, రేట్లు పెరిగిపోతున్నాయి. మనం ఆ యుద్ధంలో భాగస్వామ్యం కాదు. మన దేశ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు చాలా స్పష్టంగా ఉన్నారు, యుద్ధాల వల్ల సమస్యల పరిష్కారం కావు. సమస్యల పరిష్కారం ఎక్కడెక్కడ సామరస్యంగా చేసుకోవాలని చెప్తున్నారు. అట్లని చెప్పి అక్కడ సమస్య ఉంది కాబట్టి మనం భయపడిపోతే చాలా సమస్యలు వస్తాయి. ఆ సమస్య ఎదుర్కొంటాం తెలివితేటలతో. కానీ మనం తప్పులు చేయకుండా మనం కష్టపడాలి. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, కష్టానికంటే మించిన మార్గం లేదు. ఇంట్లో కూర్చొని మీరు కానీ సోమరిపోతులుగా ఉండి గమ్మన కూర్చుంటే ఎంత ఆస్తున్నా తరిగిపోతుంది. మన కళ్ళ ముందరనే చూస్తున్నాం, పెద్ద సామ్రాజ్యాలు కూలిపోయినాయి. మామూలు వ్యక్తులు అసాధారణమైన వ్యక్తులుగా తయారయ్యారు. నా డాక్రా సంఘాలకు నేనే ఆలోచిస్తున్నా, మీరు మామూలు మహిళ, మీ శక్తి సామర్థ్యాలు మీకు తెలియవు. హనుమంతుడి శక్తి హనుమంతుడికి తెలియదు, రావుడికి తెలుసు. అదే మార్గంగా ఆడబిడ్డల శక్తి ఆడబిడ్డలకు తెలియదు. అది తెలిసిన అన్నగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు గట్టిగా పనిచేయండి, మీరు ఆలోచించండి. ఆకాశమే హద్దుగా మిమ్మల్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది. ఇప్పుడే ఒక సాంగ్ కూడా మీరు మాట్లాడారు, స్వర్గం ఎక్కడుందో ఇక్కడికే తెస్తామని. స్వర్గం ఎక్కడో లేదు, మనలోనే ఉంది, మనం నిర్మాణం చేసుకోవడంలో ఉంది. నేను కూడా వెంకటేశ్వర స్వామి ఎవ్రీడే ఒకసారి నమస్కారం పెట్టి కోరుకుంటా, స్వర్గం అక్కడ ఉంది, నేను ఇక్కడ భూమి మీద ఉన్నా. ఆ స్వర్గం నమూనా నిర్మాణం చేయడానికి ఆశీర్వదించమని వెంకటేశ్వర స్వామికి ఒక్క నిమిషం నమస్కారం పెడతాను. అమరావతి ప్రజా రాజధాని, అమరావతి దేవతల రాజధాని. ఈరోజు కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉన్నాడు. ఒక్క నిమిషం ఆశీర్వదిస్తే నా పేదవాళ్ళకు న్యాయం చేస్తానని దండం పెట్టుకొని వస్తా. మార్నింగ్ కూడా మీకోసం కోరుకొని వచ్చా. తప్పకుండా మీ అందరి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత, మీ జీవన ప్రమాణాలు పెంచే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒకప్పుడు హైదరాబాద్ని మీరు చూశారు, నేను అభివృద్ధి చేసినప్పుడు ఎవరు నమ్మలా. అక్కడ గుట్టలు, అడవులు, ఆ అడవుల్లో ఏమవుతుందనుకున్నారు. నేను టెక్నాలజీ మాట్లాడి హైటెక్ సిటీ కట్టాను. ఈరోజు మీరు చూస్తే దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన పట్టణం హైదరాబాద్. అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ ఆదాయం వచ్చే ప్రజలకి తెలంగాణ రాష్ట్రం. నేను అందుకే ఈసారి ఆలోచించాను, ఒక్క అమరావతి కాదు, విశాఖపట్నమే కాదు, తిరుపతే కాదు, ప్రతి ఒక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం. అన్ని ప్రాంతాల అభివృద్ధి జరుగుతుంది. ఒక్క మగవాళ్లే కాదు, మా ఆడబిడ్డలు కూడా శక్తివంతమైన వ్యక్తులుగా తయారు చేసే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మరి మీరు సిద్ధమా అని అడుగుతున్నా, సిద్ధమా అని అడుగుతున్నా. స్వయం పేరు నచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. దాన్ని ముందుకు తీసుకుపోతారని అడుగుతున్నా. మీకే పోలింగ్ పెట్టాను, నాకు ఒక 5-6 పేర్లు వచ్చాయి. నేను ఒకే మాట చెప్పాను, నేను నిర్ణయించను, రఫ్గా నిర్ణయిస్తా. మా ఆడబిడ్డలను అడుగుదాం, నాకంటే తెలివైన వాళ్ళు మా ఆడబిడ్డలు, వాళ్లే ఎంపిక చేసుకుంటారంటే మీరందరూ కలిసి 60% ఓట్లేసి
స్వయం బ్రాండే బాగుంటుందని మీరే చెప్పారు. రెండో పక్క ఏ ఫోటో పెట్టాలని ఆలోచించాను. మీ ఫోటోనే పెట్టా, వేరే కూడా పెట్టా, ఎంబ్లంలు పెట్టా. కడాన మీరు అన్నారు అవి లాభం లేదు, మా ఫోటో చూసి మా వస్తువులు ప్రపంచం మొత్తం మార్కెట్ చేయాలని ఆంధ్ర రాష్ట్ర మహిళని తెలుగు మహిళ ఫోటో పెట్టి బ్రాండ్ తయారు చేశాం. అన్నీ బాగున్నాయి. ఇప్పుడు మీ బాధ్యత ముందు రోజుల మారిగా నాకు పూర్తిగా సహకరించాలి. రాష్ట్రంలో 1.5 పాపులేషన్, ఇప్పుడు ఒకప్పుడు 3 నుంచి 1.5 తీసుకొచ్చారు, పాపులేషన్ తగ్గించారు. ఇప్పుడు మళ్ళా 3 వరకు పెంచమని లేదు, కనీసం 1.5 నుంచి 2 వరకు వెళ్ళాలి, 2.1కి వెళ్ళాలి. జనాభా ఉండాలి, యంగ్స్టర్స్ ఉండాలి, నిరంతరం సమాజం పిల్లలతో కళకళలాడాలి, అన్ని వయసులు ఉండే వాళ్ళు ఉండాలి, నేచర్ను కాపాడుకోవాలి. ఇలాంటి వినూత్నమైన ఆలోచనతో మనం ముందుకు పోదాం. నేను ఒకటే హామీ ఇస్తున్నా, సమాజంలో సగం మీరున్నారు. నేను ఎప్పుడు చెప్పేవాడిని 50% జనాభా ఏమీ చేయకుండా వాళ్ళ ఇంటికే పరిమితం చేయడం ఏంటని. ఒకప్పుడు నేను మీకు చెప్పాను, మీకు గుర్తుందో లేదో, చిన్నప్పుడు తల్లిదండ్రులు అంటారు నీకేం తెలియదు నువ్వు కూర్చో అనేవాళ్ళు. పెద్ద అవుతానే భర్త అంటాడు నీకేం తెలీదు వంటింట్లో ఉండమనేవాడు. మీరు ముసలి వాళ్ళు అవుతానే మళ్ళీ మీ పిల్లలు చెప్పేవాడు నీకేం తెలీదు నువ్వు పక్కన ఉండమని. ఈరోజు నేను చెప్తున్నా, చదువుకోవాలంటే డబ్బులు కావాలంటే చదివించే శక్తి నా ఆడబిడ్డలకు ఇచ్చిన పార్టీ ఈ పార్టీ. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. దానివల్ల మీకు గౌరవం పెరిగింది. మీ పేరుతో ఆస్తులు ఇచ్చాం, ఇల్లు, ఇంటి జాగా, లోను. ఈరోజు మగవాళ్ళు పోతే డబ్బులు రావేయంగానే మా ఆడబిడ్డ పోతే మాత్రం 1 గంటలో డబ్బులు వస్తాయి. అవునా కాదా? అది విశ్వసనీయత, క్రెడిబిలిటీ. ఇలాంటి క్రెడిబిలిటీ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవడం చాలా సులభం. నేను మళ్ళీ కోరుతున్నా, నేను ప్రత్యేకమైన శ్రద్ధ పెడతా, ఎక్కువ సమయం ఇస్తా, ప్రపంచంలో ఉండే ఆర్గనైజేషన్లు తీసుకొస్తా, అవన్నీ కూడా ఎక్కడికక్కడ ఇంటిగ్రేట్ చేస్తా. మీకు డబ్బుల కొరత ఉండదు, మీరు తయారు చేసే వస్తువులను అమ్మించే బాధ్యత కూడా తీసుకుంటాం. కానీ మీలో మాత్రం ఒక పట్టుదల రావాలి. మీరు ఆరోగ్యంగా ఉండాలి, మీ కుటుంబాన్ని ఆరోగ్యంగా పెట్టాలి, మీ ఇల్లు పరిశుభ్రంగా ఉండాలి, మీ గ్రామం పరిశుభ్రంగా ఉండాలి. అదే సమయంలో మళ్ళీ ఇంట్లో చిన్న గొడవలు కూడా పడకూడదు. మీరు ఒక క్యాటలిస్ట్గా పనిచేయాలి. మీ ఇంట్లో భార్యాభర్త కూతురు కోడలు కొట్టుకుంటే మీరే సర్దాలి.